ఇండెఫినెట్ ఆర్టికల్ ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాం సార్ అంటే ఇన్ ఇట్స్ ఒరిజినల్ న్యూమరికల్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటూ ఉంటాం 12 inches మేక్ ఎ ఫూట్ అని చెప్పేసి. ఒక అడుగు అంటే ఎంత అంటే 12 ఇంచులు సార్ అంటాం. ఒక డజను అంటే ఎంత సార్ అంటే 12 పండ్లు సార్ అని చెప్పి అంటాం. ఒక డజన్ అరటి పండ్లు బాబా అంటున్నాం. ఒక డజన్ అంటున్నాం, ఇక్కడ ఏమంటున్నాం 1 dozen అంటున్నాం. ఇలా ఒక మొత్తం గ్రూప్ కలిపి ఒక న్యూమరికల్ సెన్స్గా మనకు చెప్పాల్సి వచ్చినప్పుడు 1 అనే న్యూమరికల్ సెన్స్గా చెప్పాల్సి వచ్చినప్పుడు మనము ఏ అనే దాన్ని యూస్ చేస్తాము. ఇక్కడ చూడండి 12 inches మేక్ అ ఫూట్ అంటున్నాం, అందుకే ఇక్కడ ఏ అని చెప్పేసి యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ టు సింగిల్ అవుట్ ఇన్ ఇండివిజువల్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ అ హోల్ క్లాస్ అని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎ స్టూడెంట్ షుడ్ ఒబే హిజ్ గురు. ఇక్కడ ఒక విద్యార్థి అనేవాడు అనేది ఇక్కడ బాగా గమనించండి. స్టూడెంట్ షుడ్ ఒబే హిజ్ గురు అంటే విద్యార్థి తన గురువు చెప్పిన మాటల్ని ఆచరించాలి అని దీని అర్థం. అలా కాకుండా విద్యార్థులందరూ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ స్టూడెంట్, ఒక మనిషి అనేవాడు ఇలా ఉండాలి, ఒక మహిళ అంటే ఇలా ఉండాలి అని అప్పుడప్పుడు మన ఎగ్జాంపుల్స్లో వింటూ ఉంటాం కదా. అలాంటి కాన్సెప్ట్లో కూడా మనం ఇక్కడ ఏ అనే దాన్ని యూస్ చేస్తాము. అంటే ఒక పర్సన్ని మొత్తం ఆ హోల్ ఏదైతే రిప్రజెంటేటివ్గా మనం యూస్ చేస్తున్నామో, మొత్తం గ్రూప్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా చెప్తున్నామో, అలాంటి వాటి ముందు ఏ అనేటటువంటి ఈ ఆర్టికల్ని యూస్ చేయాల్సి ఉంటుంది.